ప్రపంచంలో సైన్స్ కి కూడా అంతు చిక్కని ఒకే ఒక మిస్టరీ, బ్లడ్ ఆఫ్ ట్యూరిన్. ఇది కేవలం ఒక వస్త్రం కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఇటలీలోని ట్యూరిన్ లో భద్రపరిచిన ఈ వస్త్రంపై ఒక మనిషి ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. చేతులకు కాళ్లకు మేకులు కొట్టిన గుర్తులు, తల మీద ముళ్ళ కిరీటం గుచ్చుకున్న గాయాలు సరిగ్గా బైబిల్లో యేసుక్రీస్తు గురించి చెప్పినట్లే ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 1988లో సైంటిస్టులు దీన్ని కార్బన్ డేటింగ్ చేసి ఇది మధ్యయుగాల నాటి నకిలీ వస్త్రం అని తేల్చేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో చేసిన పరిశోధనలు ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తున్నాయి. ఈ వస్త్రంపై ఉన్నది పెయింటింగ్ కాదని, అది నిజమైన రక్తమని, ఆ ఇమేజ్ ఎలా ఏర్పడిందో ఇప్పటికీ ఏ కెమెరా కూడా కనిపెట్టలేకపోయిందని తేలింది. అంతేకాదు, ఇటాలియన్ సైంటిస్టులు చేసిన కొత్త ఎక్స్రే టెస్టుల్లో ఈ వస్త్రం 2000 సంవత్సరాల క్రితం నాటిదే అని తేలడం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై మీరేమంటారు? ఇది నిజంగా యేసుక్రీస్తుదేనా లేక మనిషి సృష్టించిన అద్భుతమా? కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మిస్టరీల కోసం, వాస్తవాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.